పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయమని అడిగిన విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మంపాటి శంకర్ అన్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులకు పాల్పడితే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఎదుట రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయమని అడిగిన విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామంటే తెలంగాణ విద్యార్థులు చూస్తూ ఊరుకోరని, కేసీఆర్ లాంటి నియంతపైనే ఎన్నో ఉద్యమాలు చేసి గద్దె దింపడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని అన్నారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన డివైఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్, డివిజన్ ఉపాధ్యక్షులు నవదీప్, పట్టణ నాయకులు ఆదిల్, వరుణ్, యువరాజ్, మధు, శివ, సంధ్య, కావ్య, స్పందన, పావని, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిన్న మార్చి 25వ తారీఖున విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత జూన్ మాసం నుంచి ఇప్పటివరకు అనేక ఆందోళనలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన గురిసి ఎట్లా ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి అలా ఉందని చెప్పేసి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పేసి విద్యారంగ సమస్యలు ప్రభుత్వం దృష్టిలో పడాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ పిలుపునిస్తే ఎస్ఎఫ్ఐ నాయకులను ఎక్కడికక్కడ అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడ ఇండ్లలోకి పోయి మరి హాస్టళ్లకు పోయి మరి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి తక్షణమే అరెస్టులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టే అక్రమంగా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు మాటిమాటికి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటున్నాడు. మరి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడమేనా ప్రజాపాలన అంటే అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నించడం జరుగుతున్నది. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ అన్ని విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతున్నది. నిన్న అసెంబ్లీ చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం జరిగినది. తక్షణమే ఆ కేసులన్నింటినీ కొట్టేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఎస్ఎఫ్ఐగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నించడం జరుగుతున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రావా, లేదా తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కావా, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించలేని ముఖ్యమంత్రి ఇవాళ కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి పోతుంటే కేరళ రాష్ట్రంలో నిన్ను ఏ విధంగా నమ్ముతారో సమాధానం చెప్పాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది.